ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా మీ అందరికీ నమస్కారం. ఈ 2026వ సంవత్సరంలో మీ జీవితంలో మామూలుగా ఉండబోదు. జనవరి 1వ తేదీన మీరు అడుగు పెట్టబోయే ఈ సమయం మీ తలరాతను మార్చేసే ఒక పెద్ద మలుపు లాంటిది. ఇప్పటి వరకు మీరు ఎన్నో కష్టాలు చూసి ఉండవచ్చు, కానీ ఇప్పుడు మీరు ఎదుర్కోబోయేది ఒక రకమైన గ్రహాల కుట్ర. మీ జీవితంలో పాత కష్టాలన్నీ పోయి మీ 7 తరాల దరిద్రం వదిలిపోయే కాలం వస్తుంది. కానీ ఈ మంచి రోజులు మొదలయ్యే ముందే మీ చుట్టూ ఉన్న శత్రువులు మీపై కొన్ని చెడు శక్తులను ప్రయోగించే అవకాశం ఉంది. ఈ 2026లో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంట్లో జరిగే చిన్న చిన్న మార్పుల నుండి మీ వ్యాపారంలో వచ్చే ఆటంకాల వరకు ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం జరగబోతుంది. ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి మాటను చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇది మీ జీవితాన్ని రక్షించే సమాచారం. నేను ఇప్పుడు చెప్పబోయే నిజాలు వింటే మీకు నిద్ర కూడా పట్టకపోవచ్చు. కుంభరాశి వారికి 2026 జనవరి నుండి ఏలినాటి శని ప్రభావం ఒక పక్క తగ్గుతున్నా మరో పక్క కొత్త సవాళ్లు మొదలవుతున్నాయి. ఇప్పటి వరకు 2025లో మీరు అనుభవించిన బాధలు ఒక ఎత్తు అయితే, రాబోయే ఏడాదిలో మీ శత్రువులు పన్నే కుట్రలు మరో ఎత్తు. మీ ఎదుగుదల చూసి ఓర్వలేక మీ సొంత మనుషుల మీ మీద దుష్ట దృష్టి సారిస్తున్నారు. మీరు ఎంతో ఇష్టపడే వ్యక్తే మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం కూడా ఉంది. ఈ గండాల నుండి మీరు ఎలా బయటపడాలి, మీ అదృష్టాన్ని ఎలా కాపాడుకోవాలి అనే విషయాల గురించి ఈ రోజు మనం చాలా వివరంగా మాట్లాడుకుందాం. ఒక క్షణం కూడా ఈ వీడియోను వదిలిపెట్టకుండా చూడండి, ఎందుకంటే ఇందులో మీ ప్రాణ రక్షణకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. ఈ రోజు నేను చెప్పబోయే విషయాలను మీరు ఎప్పుడు ఊహించి ఉండరు. అసలు మీ జీవితంలో ఏమేమి దారుణమైన మార్పులు రాబోతున్నాయి, ఏ సమయంలో మీరు ప్రాణాపాయం నుండి తప్పించుకోవాలి, అలాగే మీకు వచ్చే భారీ అదృష్టాలు ఏమిటి, వీటన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఆ పరమశివుడిని నమ్మే వారందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో ఓం నమః శివాయ, హరహర మహాదేవ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఆ దేవుడి ఆశీస్సులు ఉంటే శత్రువులు చేసే ఏ చెడు ప్రయోగం కూడా మీ మీద పనిచేయదు. మీ జాతకాన్ని లోతుగా పరిశీలిస్తే 2026లో మీ విజయాన్ని అడ్డుకోవడానికి కొందరు చెడు ప్రయోగాలు కూడా వాడుతున్నట్లు కనిపిస్తుంది. అందుకే మీరు దైవ చింతనతో ఉండడం చాలా ముఖ్యం. మీకోసం అదృష్ట ద్వారాలు తెరుచుకున్నాయి, కానీ వాటి ముందు శత్రువులు కాపలా కాస్తున్నారు. కుంభరాశి జాతకంలో గ్రహాల కలయిక వల్ల మీకు ఒక మహాశక్తి లభిస్తుంది, కానీ ఇదే సమయంలో శని మరియు రాహు కలిసి ఉండడం వల్ల మీ జీవితం ఒక ఆటలా మారిపోయింది. గడిచిన ఏడాదిలో మీరు నమ్మిన వారి మిమ్మల్ని మోసం చేసి ఉండవచ్చు, మీ డబ్బు పోయి ఉండవచ్చు, కానీ ఇప్పుడు ఆ కష్టాలన్నీ తీరిపోయే టైం వచ్చింది. అయితే ఈ గమ్యాన్ని చేరుకోవడానికి మీకైతే చాలా ధైర్యం కావాలి. శత్రువు మీ కళ్ళ ముందే తిరుగుతూ మీకు తీయటి మాటలు చెప్తూనే మీ కొంప ముంచాలని చూస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరో, అతను చేసే చెడు పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మరి స్నేహితులారా, నేనిప్పుడు చెప్పబోయే చేదు నిజాలను తట్టుకోవడానికి మీరు మనసును రాయి చేసుకోవాలి. ఒకవేళ మీరు సమయంలో భయపడినా లేదా ఒత్తిడికి గురైనా మీ శత్రువుల చేతిలో ఓడిపోవడం ఖాయం. కుంభరాశి వారు సాధారణంగా చాలా ఓర్పుగా ఉంటారు, కానీ 2026లో మీ సహనానికి గ్రహాలు అగ్ని పరీక్ష పెడతాయి. అందుకే అందరూ కూడా ఒకసారి జై మా భద్రకాళి అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఆ తల్లి దయ ఉంటే మీ మీద ఉన్న దుష్ట శక్తులు భస్మమవుతాయి. ప్రస్తుతం శనిదేవుడు మీ రాశిలోనే ఉండి మీ ప్రతి కర్మను లెక్క కడుతున్నాడు. మీరు గతంలో చేసిన చిన్న తప్పులకు ఇప్పుడు ఫలితం అనుభవించవలసి ఉంటుంది. మీరు ఎవరినైనా అన్యాయం చేసి ఉంటే ఇప్పుడు ఆ పాపం మిమ్మల్ని వెంటాడే ప్రమాదం కూడా ఉంది. మీ చుట్టూ ఉన్న గాలి కూడా మీకు వ్యతిరేకంగా మారుతుందేమో అన్నంత భయం మీకు కలగవచ్చు, కానీ ధైర్యంగా ఉండండి, ఎందుకంటే న్యాయం మీ వైపు ఉంటే శనిదేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. శత్రువులు మీపై చేసే ప్రతి కుట్రను తిప్పికొట్టే శక్తి మీకు లభిస్తుంది. మీరు మర్చిపోయిన పాత విషయాలు ఇప్పుడు మళ్ళీ మీ కళ్ళ ముందుకు వస్తాయి. మీలో ఉన్న అతిపెద్ద శత్రువు ఎవరో తెలుసా? అది మీలో ఉన్న బద్ధకం. ఈ రోజు చేయవలసిన పనిని రేపటికి వాయిదా వేయడం వల్ల మీ అదృష్టం మీ నుండి దూరంగా వెళ్లిపోతుంది. శనిదేవుడు కష్టపడే వారిని ఇష్టపడతాడు, సోమరితనంగా ఉండే వారిని అస్సలు క్షమించడు. ఈ 2026లో మీరు కోరుకున్నట్లుగా కోటీశ్వర్లు అవ్వాలంటే ముందుగా మీ బద్ధకాన్ని వదిలేయాలి. మీరు కష్టపడడం మొదలు పెడితే ఈ ప్రపంచంలోని గ్రహాలన్నీ మీకు దాసోహం అవుతాయి. కానీ మీరు ఆగిపోతే మీ మీద ఉన్న చెడు దృష్టి మరింత బలపడి మిమ్మల్ని కిందకు లాగుతాయి. మీ అదృష్టాన్ని మీరే పాడు చేసుకోకండి. ప్రతి నిమిషం విలువైనదని గుర్తుంచుకోండి. రేపు అనేది లేదు
లేనట్లుగా కష్టపడండి. మీలో ఉన్న ఆ సృజనాత్మకతను బయటకు తీయండి. సమయం వృధా చేయడం అంటే మీ భవిష్యత్తును మీరు తగలబెట్టుకోవడమే అని గుర్తుంచుకోండి. అత్యంత ముఖ్యమైన విషయం, కుంభరాశి వారి చుట్టూ ఇద్దరు మనుషులు ముసుగు వేసుకొని తిరుగుతున్నారు. వీరు మీ కళ్ల ముందు చాలా మంచివారిగా నటిస్తారు, కానీ మీ వెనక మీ వినాశనం కోరుకుంటున్నారు. మీ ఇంట్లో గొడవలు పెట్టడం, మీ వ్యాపారంలో నష్టాలు తీసుకురావడం వీరి ప్రధాన లక్షణం. వీరు మీ మీద నిరంతరం దుష్ట దృష్టిని ప్రయోగిస్తున్నారు. దీనివల్ల మీ బుద్ధి సరిగ్గా పనిచేయదు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి ఉంది. మీ రక్త సంబంధికులే మీ ఎదుగుదల చూసి ఓర్వలేక కుళ్ళుకుంటున్నారు. కాబట్టి మీ ప్లాన్లను, మీ సంపాదన ఎవరికి చెప్పకండి. మీ సొంత వారే మీకు శత్రువులుగా మారే విచిత్రమైన కాలం ఇది. మీరు మీ బలహీనతలను తెలుసుకొని వాటినే మీపై అస్త్రాలుగా వాడతారు. అందుకే మీ వ్యక్తిగత విషయాలను మీలోనే దాచుకోండి. ఒకవేళ ఎవరైనా వచ్చి మీకు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని ఆశ చూపిస్తే వారిని అస్సలు నమ్మకండి. అది మీకు ఒక పెద్ద చక్రవ్యూహం లాంటిది. అందులో ఒకసారి పడితే మీరు ఉన్న ఆస్తిని కూడా పోగొట్టుకుంటారు. కుంభరాశి వారికి ఈ 2026లో అత్యాశ అనేది ఒక పెద్ద శాపంగా మారుతుంది. పరుల సొమ్ముకు ఆశపడకండి, అది మీ పతనాన్ని శపిస్తుంది. అందరితో కలిసి ఉండండి, కానీ మీ ఆత్మ గౌరవాన్ని ఎప్పుడు వదులుకోకండి. మీరు ఒంటరిగా ఉంటే మిమ్మల్ని ఎవరైనా తొక్కేయడానికి చూస్తారు, కానీ మీ కుటుంబం మీతో ఉంటే ఎంతటి శత్రువు అయినా గజగజ వణికిపోతాడు. మీ కుటుంబాన్ని ఏకం చేసుకోండి, ఎందుకంటే బయటి వ్యక్తులు మీ ఇంట్లో చిచ్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీ డబ్బును ఇన్వెస్ట్ చేసే ముందు అనుభవం ఉన్న వ్యక్తులను సంప్రదించండి తప్ప రాత్రికి రాత్రే ధనవంతులు అవ్వాలని అనుకోకండి. ఈ 2026 ప్రారంభంలో కుంభరాశి వారు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తారు, కానీ గ్రహాలు మీకు ఒక గట్టి హెచ్చరిక అయితే ఇస్తున్నాయి. ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడులు మునిగిపోయే ప్రమాదం ఉంది. మీ ఇంట్లో డబ్బుకు విపరీతమైన కొరత ఏర్పడవచ్చు. అందుకే ఇప్పటి నుంచే పొదుపు చేయడం నేర్చుకోండి. అనవసరమైన విలాసాలకు డబ్బును నీళ్లల్లా ఖర్చు చేయకండి. మీ నోటి నుండి వచ్చే మాట చాలా పదునైనది, అందుకే ఎవరిని కించపరిచేలా మాట్లాడకండి. ఒక చిన్న మాట వల్ల మీ ఆత్మీయులు మీకు శత్రువులుగా మారవచ్చు. గ్రహాలు అనుకూలకంగా లేనప్పుడు మౌనంగా ఉండడమే మీకు శ్రీరామ రక్ష. మీ మౌనం మీ శత్రువులను కంగారు పెడుతుంది. అదే మీ విజయం. కొత్త వారితో పార్ట్నర్షిప్ చేసేటప్పుడు 100 సార్లు ఆలోచించండి, ఎందుకంటే వారు మీ కష్టాన్ని దోచుకునే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో జనం కేవలం పైకి కనిపించే మెరుగులనే నమ్ముతారు, కానీ మీరు మీ మనసును శుభ్రంగా ఉంచుకోవాలి. కుంభరాశి వారు సహజంగానే తెలివైన వారు. మీ తెలివితేటలను సరైన దారిలో వాడండి. రాబోయే రోజులలో మీ ఆఫీసులో లేదా మీ ఇంటి పక్కన ఉండే వారితో చిన్న చిన్న విషయాలకే గొడవలు రావచ్చు. ఇది మీ మీద ఉన్న ప్రతికూల శక్తి వల్ల జరుగుతుంది. ఇక్కడ మీరు కోపాన్ని తగ్గించుకోవాలి. మీరు కోపడితే అది మీకే నష్టం. గొడవలకు దూరంగా ఉండడమే మీకు మేలు. మీ ప్రశాంతతే మీ ఆస్తి. శత్రువులు మిమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తారు, కానీ మీరు చిరునవ్వుతో సమాధానం చెప్పండి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది, కానీ ఆవేశానికి మాత్రం పతనం మాత్రమే ఉంటుంది. మీ చుట్టూ ఉన్న నెగటివ్ మనుషులకు దూరంగా ఉండండి. వారు మీ శక్తిని హరిస్తారు. మీ మీద ఉన్న చెడు ప్రభావాలను పోగొట్టుకోవడానికి ఒక చిన్న చిట్కా పాటించండి. ప్రతి శనివారం మీ ఇంటి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి దీపం వెలిగించండి. ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయండి. ఇది మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని బయటకు పంపుతుంది. మీ మీద ఉన్న దుష్ట దృష్టి పోవాలంటే కళ్లకు కనిపించే విధంగా నల్లటి తాడును కట్టుకోండి. మీ ఇంట్లోకి అపరిచితులను ఎక్కువగా రానివ్వకండి. మీ సంతోషాన్ని చూసి ఓర్వలేని వారే మీ చుట్టూ మిత్రుల రూపంలో తిరుగుతున్నారు. వారిని గుర్తించండి. మీ ఇంటి గడపను పసుపు కుంకుమతో అలంకరించండి. అది దుష్ట శక్తులను అడ్డుకుంటుంది. అలాగే ఉదయం లేవగానే మీ అరచేతులను చూసుకోవడం అలవాటు చేసుకోండి. అది మీకు సానుకూల శక్తినిస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెంచుకోవాల్సిన సమయం కూడా ఇది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావచ్చు, కానీ వాటిని పెద్దవి చేయకండి. ఎవరో బయటి వ్యక్తులు వచ్చి మీ కాపురాల్లో నిప్పులు పోయాలని చూస్తారు. వారి మాటలు నమ్మకండి. మీ ఇంటి గుట్టు ఎవరికి చెప్పకండి. కలిసి ఉంటేనే కలదు సుఖం అనే మాటను గుర్తుంచుకోండి. మీ పిల్లల చదువుల విషయాల్లో కూడా కొంచెం శ్రద్ధ పెట్టండి. వారి మీద కూడా చెడు దృష్టి పడే అవకాశం ఉంది. పిల్లల ప్రవర్తనలో మార్పు కనిపిస్తే వెంటనే వారికి దిష్టి తీయండి. మీ ఇల్లే మీకు దేవాలయం కావాలి. మీ జీవిత భాగస్వామి ఇచ్చే సలహాలు మీకు శ్రీరామ రక్షగా మారతాయి. కాబట్టి వారిని గౌరవించండి. ఆరోగ్య విషయంలో కూడా అస్సలు అశ్రద్ధ చేయకండి. కుంభరాశి వారికి ఈ 2026లో కడుపు నొప్పి లేదా కీళ్ల నొప్పులు వేధించవచ్చు. మందులు
వాడినా తగ్గడం లేదంటే అది ఖచ్చితంగా మీ మీద ఉన్న దుష్ట ప్రభావమే. అందుకే వైద్యం చేయించుకుంటూనే దైవ ప్రార్థన కూడా చేయండి. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి. బయటి తిండి తగ్గించండి. శత్రువులు మీ మీద ప్రయోగించే చెడు శక్తులు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీయాలని చూస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. రోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయండి. అది మీ శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని హరిస్తుంది. రాత్రిపూట త్వరగా నిద్రపోవడం మరియు ఉదయాన్నే త్వరగా లేవడం మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యం మహాభాగ్యం అని మర్చిపోకండి. మీ ప్రవర్తన చాలా ముఖ్యం. ఎవరి పట్ల అయినా సరే తప్పుడు ఆలోచనలు పెట్టుకోకండి. ఒకవేళ మీరు తప్పు చేస్తే శనిదేవుడు మిమ్మల్ని అస్సలు క్షమించడు. సోషల్ మీడియాలో ఎక్కువసేపు గడపడం మానేసి మీ కెరియర్ మీద దృష్టి పెట్టండి. పాత తప్పులను మళ్లీ చేయకండి. ఎవరికైనా సహాయం చేసేటప్పుడు మీ శక్తికి మించి చేయకండి. ఎందుకంటే సహాయం పొందిన వారే రేపు మీకు శత్రువులుగా మారవచ్చు. మాట మీద నిలబడండి. అప్పుడే సమాజంలో మీకు ఒక గుర్తింపు అయితే ఉంటుంది. మీరు ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. అదే మీ సంస్కారం. మీకు ఎదురయ్యే అవమానాలను మెట్లుగా మలుచుకొని పైకి ఎదగండి తప్ప కృంగిపోకండి. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఇది కూడా మారిపోతుంది. ఈ 2026 మధ్య కాలంలో మీకు ఒక పెద్ద అదృష్టం తలుపు తట్టబోతుంది. ఆగిపోయిన పనులన్నీ చకచకా పూర్తవుతాయి. ధనం బాగా వస్తుంది. కానీ ఆ సమయంలో మీరు గర్వపడకూడదు. గర్వం వస్తే శనిదేవుడు మీ దగ్గర ఉన్నదంతా లాగేసుకుంటాడు. పేదవారికి లేదా అనాథలకు సహాయం చేయండి. ఇది మీ మీద ఉన్న పాపాలను కడిగేస్తుంది. మీ మీద ఎవరైతే ఏడుస్తున్నారో వారు మీ సక్సెస్ చూసి కుళ్ళిపోతారు. ఆ కుళ్ళు మీ మీద పడకుండా ఉండాలంటే మీ విజయాలను రహస్యంగా ఉంచండి. దిష్టి తగలకుండా జాగ్రత్త పడండి. అదృష్టం వచ్చినప్పుడు దానిని భవిష్యత్తు కోసం దాచుకోండి తప్ప వృధా ఖర్చులు చేయకండి. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి కూడా మంచి కంపెనీల్లో అవకాశం వస్తుంది. కానీ ఆ కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే జాయిన్ అవ్వండి. వ్యాపారం చేసేవారు కూడా పార్ట్నర్లను నమ్మేటప్పుడు గుడ్డిగా నమ్మకండి. లెక్కలన్నీ కూడా క్లియర్ గా ఉండాలి. ఎవరికైనా గ్యారంటీ సంతకాలు పెట్టకండి. దాని వల్ల మీరు చిక్కుల్లో పడతారు. కుంభరాశి వారు తమ తెలివితేటలతో కొత్త ఆవిష్కరణలు చేసే అవకాశం ఉంటుంది. మీ ప్రతిభను లోకానికి చూపించే టైం వచ్చింది. కానీ మీ ఐడియాలను ఇతరులతో షేర్ చేసుకోకండి. వారు వాటిని దొంగిలించే అవకాశం ఉంది. మీపై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. కానీ మీ వెనుక కొందరు గోతులు తీయడానికి సిద్ధంగా ఉంటారు. ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండండి. మీకు ఎన్ని కష్టాలు వస్తున్నా దానికి ప్రధాన కారణం మీ చుట్టూ ఉన్న ఒక చెడు శక్తి. ఈ వ్యక్తి మీ పతనాన్ని కోరుకుంటున్నాడు. మీరు సంతోషంగా ఉంటే అతను భరించలేడు. మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్లేటప్పుడు మీ పని చెడిపోయేలా అతను దుష్ట ప్రయోగాలు చేస్తున్నాడు. ఇతను ఎవరో కాదు, మీకు బాగా తెలిసిన వ్యక్తి. మీ స్నేహితుడిలా నటిస్తూనే మీకు గోతులు తీస్తున్నాడు. అతను మీ ఇంటికి వచ్చి మీతో కలిసి భోజనం కూడా చేస్తాడు. కానీ మనసులో మాత్రం విషం నింపుకున్నాడు. అతని నుంచి జాగ్రత్తగా ఉండండి. అతను అడిగే ప్రశ్నలకు మొరటుగా కాకుండా చాలా తెలివిగా సమాధానం చెప్పండి. మీ ఇంట్లోని ఏ వస్తువును అతనికి ఇవ్వకండి. ఆ శత్రువు ఎప్పుడు మీ పక్కనే ఉండి మీ విషయాలన్నీ తెలుసుకుంటాడు. అతను చేసే చెడు పనుల వల్ల మీ ఇంట్లో అకస్మాత్తుగా గొడవలు అవ్వడం, వస్తువులు పగిలిపోవడం జరుగుతాయి. ఇది కేవలం అనుకోకుండా జరిగినవి కావు. మీ ప్రశాంతతను దెబ్బతీయడానికి అతను చెడు ప్రయోగాలు కూడా చేస్తాడు. కానీ మీరు భయపడకండి. దేవుడి మీద భారం వేయండి. ఆ పరమేశ్వరుడి నామం జపిస్తే ఎలాంటి దుష్ట దృష్టి కూడా మీ దరి చేరదు. మీ ఇంట్లో ఎప్పుడు దైవనామ స్మరణ వినబడేలా చూసుకోండి. అదే మీకు శ్రీరామ రక్ష. ఇంటి ప్రధాన ద్వారం వద్ద నిమ్మకాయలు, మిరపకాయలు కట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ లోపలికి రాకుండా ఉంటుంది. మనోధైర్యమే అన్నిటికంటే గొప్ప ఆయుధం. మరియు స్నేహితులారా, ప్రయాణాలు చేసేటప్పుడు మీరు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. కుంభరాశి వారికి 2026లో ప్రయాణాల వల్ల ధన నష్టం లేదా వస్తువులు దొంగతనం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అపరిచితులతో ప్రయాణాల్లో మాటలు కలపకండి. మీరు ఎంతో నమ్మి మీ వ్యక్తిగత విషయాలు చెప్తే వారు వాటిని ఆసరాగా తీసుకొని మిమ్మల్ని మోసం చేయవచ్చు. మీ ఫోన్ వివరాలు, బ్యాంకు ఖాతా రహస్యాలు లేదా మీ దగ్గర ఉన్న నగదు గురించి ఎవరికి తెలియనివ్వకండి. ఈ రోజుల్లో ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు చాలా విపరీతంగా జరుగుతున్నాయి. కుంభరాశి వారు వీటికి బలి అయ్యే అవకాశం ఉందని గ్రహాల గమనం చెబుతుంది. మీ పాస్వర్డ్లను తరచుగా మారుస్తూ ఉండండి. తెలియని వ్యక్తులు పంపే లింకులను పొరపాటును కూడా క్లిక్ చేయకండి. మీ ఆర్థిక పరిస్థితి బాగుందని తెలిసి శత్రువులు మీపై నిఘా ఉంచే అవకాశం ఉంది. కాబట్టి బయటి వ్యక్తుల ముందు మీ సంపాదన గురించి గొప్పలు చెప్పుకోకండి. ప్రయాణాల్లో ఎవరైనా ఏదైనా తినమని ఇస్తే సున్నిత
ఖచ్చితంగా తిరస్కరించండి. అందులో ఏదైనా మత్తు పదార్థం లేదా మీ బుద్ధిని మార్చే ప్రయోగాలు ఉండవచ్చు. ఎప్పుడు అప్రమత్తంగా ఉండడమే మీ ప్రాణాలకు రక్షణ. మీ మీద దుష్ట దృష్టి ఉందో లేదో ఎలా గుర్తించాలో ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకుందాం. మీ ఇంట్లో మీరు ఎంతో జాగ్రత్తగా దాచుకున్న బట్టలు అకస్మాత్తుగా చినిగిపోయినా లేదా కొత్త వస్తువులు కారణం లేకుండానే విరిగిపోతున్నా అది ఖచ్చితంగా చెడు శక్తుల ప్రయోగమే. మీ ఇంట్లో వింతైన అడపాదడప ఒక రకమైన చెడు వాసన వస్తుంటే మీ చుట్టూ ఏదో అదృశ్య శక్తి తిరుగుతుందని అర్థం. మీ ముఖం అకస్మాత్తుగా కళాహీనంగా మారడం, కళ్ళ కింద నల్లటి చారలు రావడం లేదా ముఖంపై ఒక రకమైన చీకటి కమ్ముకోవడం జరిగితే అది ఎవరో చేసిన ఘోరమైన దిష్టి ప్రయోగమే. రాత్రిపూట గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీకు ఊపిరి ఆడకపోయినా పీడకలలు వస్తూ అకస్మాత్తుగా ఉలిక్కిపడి లేచిన ఇవన్నీ కూడా శత్రులు మీ మీద చేసే కుట్రలకు బలమైన సంకేతాలు. మీ చేతికి ఉన్న వెండి ఉంగరాలు లేదా బంగారు వస్తువులు అకస్మాత్తుగా రంగు మారినా అది మీలోని నెగిటివ్ ఎనర్జీకి సంకేతం. ఇలాంటప్పుడు భయపడకుండా వెంటనే గోమాతకు మేత వేయండి లేదా పక్షులకు ఆహారం పెట్టండి. మీ పూజా గదిలో ఒక గ్లాసు నీటిని ఉంచి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని బయట పారబోయండి. ఇది మీ ఇంట్లోని ప్రతికూల శక్తిని పీల్చుకుంటుంది. మీ మీద పడే ఈ ప్రతికూలత ప్రభావం కేవలం మీతోనే ఆగదు. అది మీ సంతానం మీద, మీ వంశం మీద కూడా పడవచ్చు. మీ పిల్లలు అకస్మాత్తుగా మొండిగా మారడం, చదువులో వెనుకబడడం లేదా చిన్న చిన్న కారణాలకే పదే పదే అనారోగ్యం బారిన పడడం జరుగుతుంటే అది దిష్టి దోషమని గ్రహించండి. దీనికి పరిష్కారం ఏమిటి అంటే ప్రతిరోజు సాయంత్రం సంధ్యా సమయంలో మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. వారానికి ఒకసారి ఇంటిని ఉప్పు నీటితో లేదా పసుపు నీటితో శుభ్రం చేయండి. ఇది మీ ఇంట్లో ఉన్న సూక్ష్మమైన నెగిటివ్ ఎనర్జీని కూడా చంపేస్తుంది. మీ పిల్లల ఫోటోలను లేదా మీ కుటుంబ సభ్యుల సంతోషకరమైన క్షణాలను సోషల్ మీడియాలో పదే పదే పెట్టకండి. ఎందుకంటే చూసే ప్రతి కన్ను మంచిది కాదు. మీ పిల్లల మీద ఎండు మిరపకాయలు లేదా నిమ్మకాయలతో దిష్టి తీసి 3 దారుల కుండలిలో వేయండి. అది వారిని రక్షిస్తుంది. పిల్లల పడక గదిలో పడమర దిశలో ఒక నెమలి ఈకను ఉంచండి. అది వారికి మంచి నిద్రను మరియు పాజిటివ్ ఆలోచనను ఇస్తుంది. మీ ఇల్లు ఎప్పుడు ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. త్వరలోనే మీ జీవితంలో ఒక అద్భుతమైన శుభవార్త వింటారు. ఇది మీ ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు లేదా చాలా కాలంగా ఆగిపోయిన కోర్టు కేసు మీకు అనుకూలంగా రావడం కావచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఆ వార్త తెలిసిన వెంటనే అందరికీ చెప్పి ఊరంతా చాటకండి. మీ విజయం పూర్తిగా చేతికి వచ్చే వరకు దానిని అత్యంత రహస్యంగా ఉంచండి. ఎందుకంటే మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీ శత్రువుల కళ్ళు మీపై మరింత ఎక్కువ పడతాయి. 2026 చివరి నాటికి మీ ఆర్థిక కష్టాలు, అప్పుల బాధలు ఒక్కొక్కటిగా తీరిపోతాయి. మీ మీద కుట్రలు పన్నిన శత్రువులే రేపు తమ తప్పు తెలుసుకొని మీ సహాయం కోసం మీ దగ్గరికి వచ్చే రోజు కూడా దగ్గరలోనే ఉంది. అప్పటి వరకు మీరు చాలా ఓపికగా నిశ్శబ్దంగా ఉండాలి. దేవుడు మీకు అండగా ఉంటాడు. ఏ శక్తి మిమ్మల్ని ఏమీ చేయలేదు. మీ ధర్మమే మీకు రక్షణ కవచంలా నిలుస్తుంది. మీకు రావాల్సిన పాత బాకీలు వసూలవుతాయి. ఇది మీ కుటుంబంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. గతంలో మిమ్మల్ని అవమానించిన వారే ఇప్పుడు మీ ముందు తల వంచుతారు. ఈ చెడు శక్తులు, దుష్ట ప్రభావాలను పూర్తిగా నాశనం చేయడానికి ఒక అద్భుతమైన మార్గం ఉంది. ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా శరణు వేడండి. ఎక్కడైతే హనుమంతుడి నామస్మరణ జరుగుతుందో అక్కడ ఏ భూత పేత పిశాచాలు, ఏ చెడు ప్రయోగాలు పనిచేయవు. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత హనుమాన్ చాలీసా పారాయణం చేయడం అలవాటు చేసుకోండి. వీలైతే ప్రతి శనివారం మీ పేరు మీద ఆంజనేయ స్వామికి తమలపాకు పూజ లేదా సింధూర పూజ చేయించండి. స్వామి వారి పాదాల వద్ద ఉన్న సింధూరాన్ని ప్రతిరోజు మీ నుదిటిన ధరించండి. ఇది మీకు ఒక గొప్ప అదృశ్య రక్షా కవచంలా పనిచేస్తుంది. హనుమంతుడిని నమ్మిన వారికి ఏ గ్రహ దోషాలు ఏమీ చేయలేవు. మీ మనసులో ఎప్పుడైనా భయం కలిగితే ఓం హనుమతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ గుండె నిండా ధైర్యాన్ని నింపుకోండి. శత్రువు ఎంతటి బలవంతుడైనా ఆ దేవుడి కృప ముందు వాడు కేవలం ఒక అల్పుడు మాత్రమే. మీ భక్తి మీ శత్రులను భయపెడుతుంది. కుంభరాశి స్నేహితులారా, మీకు ఆత్మవిశ్వాసం అనేది ప్రాణవాయువు లాంటిది. ఈ 2026లో ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కుట్రలు పన్నినా మీరు ధైర్యంగా నిలబడాలి. ఈ సంవత్సరం మిమ్మల్ని ఒక గొప్ప విజేతగా మార్చబోతుంది. మీ 7 తరాల దరిద్రం, పీడ పోయే శుభ గడియలు మొదలయ్యాయి. శనిదేవుడు కష్టపడే వారిని ఎప్పుడూ వదులుకోడు. ఆయన దీవెనలు మీకు ఎప్పుడు ఉంటాయి. ప్రతిరోజు ఏదో ఒక మంచి పని చేయడానికి ప్రయత్నించండి. మూగ జీవాలకు ఆహారం పెట్టండి. ఇది మీ జాతకంలోని దోషాలను త్వరగా తగ్గిస్తుంది. విజయం ఖచ్చితంగా మీదే అవుతుంది. కానీ ఆ విజయానికి గర్వం తోడవకూడదు. మీ ఎదుగుదల చూసి ఈ ప్రపంచం ఆశ్చర్యపోయే రోజు వస్తుంది. కష్టాలను చూసి భయపడకండి. అవి మిమ్మల్ని రాటుదేల్చడానికి వస్తాయి. మీ ప్రయాణం ఉజ్వలంగా సాగాలని, మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నాను. మీరు చేసే ప్రతి పనిలోనూ, మీరు వేసే ప్రతి అడుగుల్లోనూ దైవం బలం తోడుగా ఉంటుంది.
ఈ పైన చెప్పిన జాగ్రత్తలు మరియు పరిహారాలు పాటిస్తే మీ జీవితం నిజంగా బంగారుమయమవుతుంది. శత్రుల ఆటలు ఇక సాగవు, వారి కుట్రలు వారికే చుట్టుకుంటాయి. మీరు ఎంతగా దైవ చింతనలో ఉంటే అంతగా మీ అదృష్టం మెరుగుపడుతుంది. ఆ పరమశివుడి కృప, ఆంజనేయ స్వామి ఆశీస్సులు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి స్నేహితులారా, కుంభరాశి వారికి అద్భుతమైన రక్షణనిచ్చే ఈ పరిహారాలు కూడా పాటించండి. మొదటిగా మీరు ప్రయాణాలు చేసేటప్పుడు మీ జేబుల్లో లేదా హ్యాండ్ బ్యాగ్ లో ఒక చిన్న ముక్క పచ్చ కర్పూరాన్ని నల్లటి గుడ్డలో కట్టి ఉంచుకోండి. పచ్చ కర్పూరానికి నెగిటివ్ ఎనర్జీని హరించే శక్తి ఉంది. ప్రయాణాల్లో ఎదురయ్యే దిష్టి దోషాలు లేదా చెడు చూపులు మీపై పడకుండా ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అలాగే ప్రయాణం ముగిసిన తరువాత ఆ కర్పూరాన్ని ఎక్కడైనా నిర్మానుష్య ప్రదేశంలో పారవేయండి. అలాగే మీ ఆర్థిక ఇబ్బందులు లేదా దిష్టి ఎక్కువగా ఉందని అనిపిస్తే 3 రూపాయి నాణాలను తీసుకొని వాటిని మీ తల చుట్టూ 3 సార్లు దిష్టి తీసి ఏదైనా పారే నీటిలో వేయండి లేదా ఎవరైనా పేదవారికి దానం ఇవ్వండి. దీని వల్ల మీ మీద ఉన్న ఆర్థిక పీడ మరియు ఇతరుల ఏడుపు అనగా దృష్టి తొలగిపోయి ధన ప్రవాహం పెరుగుతుంది. మరి శత్రువుల ప్రయోగాలు మీ ఇంటి మీద పడకుండా ఉండాలంటే ప్రతి శనివారం మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఒక నిమ్మకాయ మరియు 7 మిరపకాయలను నల్లటి దారంలో కట్టి ఇది మీ ఇంట్లోకి అడుగుపెట్టే ప్రతికూల శక్తులను గడప బయటే ఆపేస్తుంది. పాత వాటిని తీసేసి 3 దారుల కుండలిలో వెయ్యండి. మరియు మీ ఇంట్లో తరచుగా గొడవలు అవుతుంటే లేదా అందరికీ నీరసంగా అనిపిస్తుంటే ప్రతిరోజు ఉదయం కొద్దిగా గోమూత్రాన్ని నీటిలో కలిపి ఇల్లంతా చల్లండి. ఇది సాధ్యం కాకపోతే పసుపు కలిపిన నీటిని చల్లండి. పసుపు మరియు గోమూత్రానికి ఉన్న యాంటీ నెగిటివ్ లక్షణాలు మీ ఇంటిని దేవాలయంలా మారుస్తాయి. మీకు భయం వేస్తున్నా లేదా శత్రులు హాని చేస్తున్నారని అనిపించినా ఆంజనేయ స్వామి పాదాల వద్ద ఉన్న సింధూరాన్ని తీసుకొని ప్రతిరోజు మీ నుదుటిన ధరించండి. ఈ సింధూర తిలకం మీ చుట్టూ ఒక అదృశ్య రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తుంది. దీని వల్ల ఏ దుష్ట శక్తి కూడా మిమ్మల్ని తాకలేదు. రాత్రి పడుకునే ముందు ఒక గాజు గ్లాసులో నీటిని నింపి మీ పూజా గదిలో లేదా మీ తల వెనక వైపు ఉంచండి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని ఎవరికి తగలకుండా ఇంటి బయట పారబోయండి. ఆ నీరు రాత్రంతా మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని పీల్చుకుంటుంది. మరి స్నేహితులారా, ఈ ఉపాయాలు చాలా శక్తివంతమైనవి. మీరు వీటిని ఖచ్చితంగా చేయండి. వీటి చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి కుంభరాశి స్నేహితులారా, మీ ప్రయాణం ఇక్కడితో ముగిసిపోదు. ఇది కేవలం మీ విజయానికి ఆరంభం మాత్రమే. గుర్తుంచుకోండి, ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకున్నాయంటే దాని అర్థం వెలుతురు పోయిందని కాదు, ఒక భారీ వర్షం తర్వాత అద్భుతమైన ఇంద్రధనుసు రాబోతుందని అర్థం. మీ జీవితంలో ఇప్పుడు ఎదురవుతున్న కష్టాలు, ఆ శత్రుల కుట్రలు, ఈ మానసిక వేదనలు అన్ని మిమ్మల్ని పడగొట్టడానికి వచ్చినవి కావు. మిమ్మల్ని మీరు కొత్తగా నిర్మించుకోవడానికి వచ్చిన అవకాశాలు. సముద్రంలో అలలు ఎంత ఎత్తుకు ఎగిసినా తీరాన్ని తాకాల్సిందే. అలాగే మీ కష్టాలు కూడా ఎంత పెద్దవైనా మీ సంకల్పం ముందు అవి తలవంచాల్సిందే. శత్రువు మీ బయట ఉన్నాడు, కానీ దేవుడు మీ లోపల ఉన్నాడు. బయట ఉన్న శత్రువు మిమ్మల్ని గాయపరచగలడేమో కానీ మీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం తాగలేడు. మీరు సామాన్య కారు, మీరు న్యాయాధికారి అయిన శనిదేవుడి బిడ్డలు. మీరు ధర్మ మార్గంలో ఉన్నంత కాలం ఏ శక్తి మిమ్మల్ని ఓడించలేదు. ఈ 2026 మీకు కేవలం ఒక సంవత్సరం మాత్రమే కాదు, అది మీ జీవితపు స్వర్ణ యుగానికి పునాది. ఓడిపోవడం అంటే కింద పడడం కాదు, కింద పడి కూడా లేవకపోవడమే అసలైన ఓటమి. ఇప్పుడే లేవండి, మీ పట్టుదలను ఆయుధంగా చేసుకోండి. ఆ భగవంతుడి ఆశీస్సులు, మీ కష్టపడే తత్వం కలిస్తే ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఆపగల మొనగాడి ఎవరు లేరు. మీ విజయం గర్జించాలి. మీ శత్రుల గుండెల్లో వణుకు పుట్టాలి. ముందుకు సాగండి, విజయం మీ కోసం వేచి చూస్తుంది. మరియు స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.